మళ్ళీ ఈ దేశానికి మూడోసారి వస్తే మాత్రం ఈ దేశం ఐక్యంగా ఉండదు, దేశం చేరిపోయే ప్రమాదం ఉంది. దురదృష్టవశాత్తు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులు, అది చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు కూడా ఆలోచించండి. మీకు కావాల్సిందేమీ రాష్ట్రంలో అధికారం కావాలి, మీరు రీజనల్ పార్టీస్ కాబట్టి. ఓకే, అధికారం ఉండండి, రేపు ఎవరికి మెజార్టీ వస్తే వాళ్ళ అధికారంలో ఉండండి. కానీ దేశ హితం కోసం, దేశం సమైక్యంగా ఉంచడం కోసం మీరు కూడా ఆలోచించాలి. ఇలాంటి ప్రధానమంత్రి ఉంటే మాత్రము మీరు భయపడిపోతున్నారు మీరు. ఎందుకంటే పైగా మీరు ప్రైవేట్గా కూడా చెప్తున్నారు మేము భయపడేది కరెక్టే అని. ఎట్లా భయపడేది కరెక్ట్ అంటే చూశారు కదా, ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో పెట్టాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు, కాబట్టి మేము భయపడుతున్నామని చెప్తున్నారు. మీరు ఖండించాలి దాన్ని. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని అన్నిటిని కూడా చేతుల్లో పెట్టుకొని ఇవాళ పక్కాగా బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు, దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు, కేసులు పెడతా ఉన్నాడు. చివరికి అరవింద్ కేజ్రీవాల్ ధైర్యంగా భయపడకుండా ఉంటే పాపం వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళ మీద కూడా ప్రెజర్ తెస్తూ ఉన్నాడు. ఏమనాలి దీన్ని అని నేను అడుగుతా ఉన్నాను. ఒక ప్రధానమంత్రి చేయాల్సిన పనేనా ఇది? నువ్వేమి నీకు అనుకూలంగా ఉంటే, నీ కండువా కప్పుకుంటే వాడు పవిత్రుడు, నీకు మద్దతు ఇస్తే వాడికి ఎన్ని కేసులు ఉన్నా సరే ఓకే, కానీ నీకు మద్దతు ఇవ్వకపోతే వాడు జైల్లో పోవాలి, పదవి నుంచి దిగిపోవాలి, పదవిలో ఉండడానికి లేదు. కాబట్టి ఏమంటే గతంలో మన భారతదేశ చరిత్రలో 1947 నుండి అనేక మంది ప్రధానమంత్రులు వచ్చిపోయారు, కానీ ఏ ప్రధానమంత్రి కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదు. కాబట్టి ఏమంటే ఈ దేశంలో ఇవాళ లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవాలి, నరేంద్ర మోడీ గద్దె దిగాలి. అది జరగకపోతే మాత్రం దేశమంతా కూడా ప్రమాదంలో ఉంది. ఇవాళ ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు ఇవాళ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, చాలా చోట్ల ఓడించడానికి సిద్ధమవుతూ ఉన్నారు. కాబట్టి ఆయన మరింత రెచ్చిపోయి ఇవాళ కమ్యూనల్ కార్డు తీసుకొని వస్తూ ఉన్నాడు. మరింత ఓపెన్గా మతాన్ని ముందుకు తెచ్చి మత విద్వేషాన్ని రెచ్చగొడతా ఉన్నాడు. సెక్యులర్ పార్టీలని అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, 3 పార్టీలు కూడా సెక్యులర్ పార్టీలు. మేమే కాదు, ఎవరైనా అంగీకరించాల్సిన అంశం. కాబట్టి మీరు సెక్యులర్ పార్టీల నాయకులుగా ఉండి మీరు దీనిపైన స్పందించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కాకుండా ఉండడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక రెండోది, మన రాష్ట్రంలో చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఈ 5 ఏళ్ల కాలంలో మొత్తం పోలీస్ వ్యవస్థనంతా నిర్వీర్యం చేశారు. పోలీస్ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేసిన ఫలితమే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలే. అందరూ ఎస్పీలు, డిఎస్పీలు, తర్వాత గుంటూరు ఐజీ, తర్వాత ఇంటెలిజెన్స్ డీజీపీ, చివరికి రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అందరిని కూడా ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది. పోలే ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనే మీరు బుద్ధిగా వ్యవహరించారా? దీనికి ఎక్కువ చెప్పాల్సిన పనిలే. తిరుపతి ఘటన ఒక్కటి చాలు. రాయలసీమ జిల్లాల్లో, మిగతా జిల్లాల్లో గొడవలు అయ్యేటప్పుడు కూడా, అక్కడ హత్యలు జరిగేటప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా. చిత్తూరు అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా. ఇవాళ మన తిరుపతిలో జరిగిందేంటి? ఒక క్యాండిడేట్ పైన హత్యా ప్రయత్నం చేశారు, చంద్రగిరి క్యాండిడేట్ పైన. అది కూడా ఎక్కడ? ఏడో చీకట్లో, ఏడో ఊరు బయట కాదు. ఏదైతే స్ట్రాంగ్ రూమ్ అని అంటామో ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరలోనే అతని పైన హత్యా ప్రయత్నం చేశారంటే ఈ పోలీస్ అధికారులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఇలాంటి వెధవలు మళ్ళీ ఆ కాకి డ్రెస్ చేసుకోవడానికి కూడా అనర్హులు వాళ్ళు. అరే ఎంతమంది ఎస్ఐ, 2 సిఐలు, డిఎస్పీ అందరూ సస్పెండా? ఎస్పీ సస్పెండ్. అక్కడ విలేకరులపైన దాడులు చేశారు, ఫోటోగ్రాఫర్లపైన దాడులు చేశారు. అరే మీరు పోలీసులా లేకపోతే ఏమన్నా కాపలా కుక్కలా అని అడుగుతా ఉన్నా. అమ్ముడు పోయిన కాపలా కుక్కలు ఇవి. సిగ్గుందా మీకు అసలు? సిగ్గులేని వెధవలందరూ కూడా కాకి డ్రెస్ చేసుకొని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నేను మొత్తం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు పెడితే
అతన్ని 10 రోజులు మీరు పట్టుకోలేకపోతుంది. పోయి ఆయన కోర్టుకు పోయి మళ్ళీ తెచ్చుకున్నాడు 6వ తేదీ వరకు. అంటే ఏం చేస్తున్నట్లు పోలీస్ డిపార్ట్మెంటు మీరు అందరినీ కొట్టేకొస్తారు. మేము ఏదైనా ధర్నా అంటే వస్తారు. ఒక 4 బ్యానర్లు ఎక్కువ కడితే బ్యానర్లు తీసేయండి అని వస్తారు. మీరు అసలు ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంటే మొత్తం పోలీస్ వ్యవస్థనంతా నిర్వీర్యం చేసిన ఫలితమే ఇది. అపఖ్యాతి అంతా కూడా జగన్మోహన్